నువ్వేమి సామాన్య ప్రజలు అనుకుంటున్నావా? నువ్వు రావట్లేదంటే నువ్వు ఏమైనా ఫోన్ చేసి చెప్పినావా ఎప్పుడైనా? ఇంత బాగున్నాయి కదమ్మా. వేయట్లేదు, లోపల లోపల వేస్తున్నాము. కొద్దిగా డబ్బులు ఎక్కువ రాగానే మెయిన్ రోడ్ నీకు వేపించి నీతోనే ఓపెనింగ్ చేపిస్తా, సరేనా? ఏం పేరు నీ పేరు? యజ్ఞశ్రీ. నీతోనే ఓపెనింగ్ చేపిస్తా, గుర్తు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయికి చెప్పాను. ఒకటో తారీఖు ఏమన్నా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవా? ఓకే, మంచిది. గాయత్రి టెంపుల్ ఏరియా దగ్గర తిరుగుతున్నాను. కాళికాదేవి డీటీ ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మీరు మాట్లాడి ఈ ఏరియాలో డబ్బులు ఎందుకు పర్లేదో ఒకసారి గ్యాస్ డబ్బులు ఒకసారి కనుక్కుంటామా? కనుక్కొని నాకు రిపోర్ట్ ఇవ్వండి ఒకసారి. నేను కనుక్కుంటానమ్మా. అది కావాలంటే మళ్ళీ మీకు నువ్వు చెప్పద్దు, నేనే సరే. రోడ్డు కాదు కానీ ఫస్ట్ కాలువలు వేపిస్తా. వద్దా? కాలువలు వర్షాలు పడినప్పుడు ఎట్లా మరి? అప్పుడు మళ్ళీ అట్లా కాదమ్మా, కాలువలు వేపిస్తేనే రోడ్లు వచ్చేవి. అట్లా వేయట్లేదు, ఉత్త రోడ్డు వేసేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైంది, రోడ్లు వేసామనుకో వర్షాలు పడినప్పుడు మా ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి అంటారు. అప్పుడు ఎట్లా చేస్తారు? కాలువలు అయినాక ఏంది ప్రాబ్లం? మెట్లు పోతాయన్నా? లేదు మేడం, అంటే గలీజ్ ఉంటుంది బాగా, వాసన అని. కాలువ లేకపోతే ఇంకా గలీజ్ ఉంటుంది. నరేంద్ర మోడీ 2025 రైతు పర్లేదా మీకు కూడా? అది ఇంకా ఇడ్సలేదు, అది వస్తుందేమో. నేను ఒకసారి మీ ఫోన్ నెంబరు నీ పేరు అని రాసుకుంటాను, అది నేను చేపిస్తాను. గ్యాస్ డబ్బులు కూడా నేను ఇప్పుడే చెప్పిన ఎంఆర్ఓకి, తప్పకుండా చేపిస్తాను. మీకు వచ్చేస్తాను, మీ అకౌంట్లో పడుతుంది. బయటికి రాలేని వాళ్ళందరికీ ఇంటికే వచ్చి బియ్యం ఇవ్వాలా? ఎవరైనా వచ్చి ఇవ్వట్లేదంటే మాకు చెప్పండి. బియ్యము ఇంటికి వచ్చి ఇవ్వట్లేదంట, ఇవనే పోతుందంట. ఎందుకో కనుక్కోండి. కాదు మేడం, చాలా మంది అందరూ పోవాలా, ముసలోళ్ళు కూడా పోయి ఆ పని చేస్తేనే ఇస్తున్నారు. లేదు లేదు లేదు, అది కూడా వాళ్ళు చెప్పిన టయానికి పోవాలంటున్నారు. కాదు, మీరు ఈరోజు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మారుతున్నాయి అనేది అందరం కూడా గమనిస్తున్నాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజులలో మహిళలు అన్ని రంగాల్లో పోటాపడి గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలా, ఎన్ని ఇబ్బందులు పడాలా, ఒక స్థాయికి రావాలంటే బాధలున్నా కష్టాలున్నా అన్ని కూడా భరించి ఈరోజు అన్ని రంగాల్లో కాంపిటేటివ్, ముఖ్యంగా రాజకీయాలు అనేది కంప్లీట్గా మేల్ డామినేటెడ్ ఫీల్డ్. అటువంటి రాజకీయాల్లో మహిళలు రావాలన్నా బయట సొసైటీ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు, అందరూ సపోర్ట్ చేస్తే కానీ మహిళలు బయటికి వచ్చి రాజకీయాలు చేయలేని పరిస్థితి. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబాలు వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ వైసీపీ నాయకులు ఇంకా ఏ కాలంలో ఉన్నారు, పద్ధతులేంటి, అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సొంత చెల్లెళ్ళు మీద సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా రాపిచ్చే సంస్కృతి ఎట్లా మొదలైంది, అసలు ఆ ఆలోచన ఎట్లా వస్తుంది? సొంత కుటుంబ సభ్యుల మీద మహిళల గురించి రాపించాల్సిన కర్మ ఏం పట్టిందనేది గతంలో మేము అందరం కూడా అనుకున్నాం. కానీ మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరి మనస్తత్వము, వాళ్ళ ఆలోచన విధానాలు, మహిళల పట్ల వాళ్ళకున్న ఆలోచనలు చూస్తుంటే అసలు వైసీపీ నాయకులు రాజకీయాల్లో ఉండడము
సొసైటీకే మంచిది కాదేమో అని అనిపిస్తుంది. వచ్చే తరాల వాళ్ళకి అసలుకే మంచిది కాదు. వీళ్ళందరికీ ఏం నేర్పిస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది కూడా ఎక్కడ కూడా అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడే తీరు చూస్తే మహిళలే కాదు, నాకు తెలిసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనలో ఉండినారు. మళ్ళీ ఆయన బయటికి వచ్చి నేను చెప్పిన దాని మీద నేను గట్టిగా నిలబడుతున్నాను, నేను నా మాటలు వెనక్కి తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఆయన ప్రెస్తో మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకున్న అహం బయటపడుతుంది. అంటే మహిళల గురించి మాట్లాడినా కూడా తప్పు తెలుసుకొని, లేదు పొరపాటున ఏదో కోపంలో అన్నాను అని చెప్పి హుందాతనంగా అందులో నుంచి బయటికి వచ్చేసింటే రాజకీయాల్లో హుందాతనం ఇంకా బతుకుందని అనుకోవచ్చు వైసీపీ నాయకులలో. కానీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని సమర్థించుకొని మిగతా వైసీపీ నాయకులందరూ కూడా దాని గురించి సమర్థించి మాట్లాడుతున్నారంటే నిజంగంటే వాళ్ళకి ఏమాత్రమైన ఆ పార్టీలో ఏమైనా కామన్ సెన్స్, సంస్కృతి ఏదైనా మిగిలింటే ఈ పనులు చేసిండే వాళ్ళు కాదు. వేమిరెడ్డి ప్రశాంత్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా నీచమైన పని. అంటే మహిళల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు, ఓటమిని సహించుకోలేని వాళ్ళు కడుపు మంటతో మాట్లాడిన మాటలే తప్ప నిజంగంటే వేమిరెడ్డి కుటుంబం నెల్లూరులోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఆయన ఎటువంటి మనిషి, వాళ్ళ కుటుంబం ఎటువంటి కుటుంబం అనేది అందరికీ తెలుసు. గతంలో వీళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తేసి వాళ్ళకి పాలాభిషేకాలు చేసి పూలదండలు వేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రాగానే ఈ విధంగా మాట్లాడడం అనేది ఏం సంస్కృతి అని చెప్పి ఈరోజు నేను వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం. కానీ ఇటువంటి వ్యాఖ్యలు సొంత అంటే పర్సనల్ మ్యాటర్స్, వ్యక్తిగతంగా జీవితంలో జరిగే విషయాలు కూడా రాజకీయానికి లింక్ చేసి మాట్లాడినప్పుడు అది మీ హుందాతనం పోగొట్టుకోవడమే కాకుండా రాజకీయ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా తయారవుతాయి. వచ్చే తరారి వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో మహిళలు కావచ్చు, దాన్ని హర్షించరని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు. క్షమాపణ చెప్పడానికి అవకాశం కూడా ఇస్తున్నారు. పాపము ప్రశాంత్ రెడ్డి గారు బయటికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన ఏదైతే దాడి, వాళ్ళ ఇంటి పైన దాడి జరిగిందో దాన్ని ఖండించినారు. దాన్ని ఖండించడమే కాకుండా మేము అటువంటి సపోర్ట్ చేయము, తప్పే ఎవరు చేసినా అని ఆ మాట చెప్పిన దానికన్నా గౌరవం ఇవ్వాలి కదండి.